పరబ్రహ్మ పరమాత్మ నమః జగత్స్థితి బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వగతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశి వాళ్ళకి ఈ నెలలో ఏం జరుగుతుంది, ఏమి జరగబోతుంది, ఏం ఆలోచనలో ఉన్నారు, మరి వాళ్ళ విధరాత ఎంతవరకు ఉంది, మరి ఈ నెల నుంచి ఎంతవరకు పూర్తవుతుందా అని మనం తెలుసుకోవాల్సింది. ఈ మేషరాశి వాళ్ళకి అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృతికా నక్షత్రము, ఈ 3 రాశులు కలిస్తేనే మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశి వాళ్ళకి 2023లో 3 నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు పడే బాధలు, వాళ్ళ పడే కష్టాలు, వాళ్ళ పడే విధానాలు చాలా వరకు పడుతూనే ఉన్నారు. మరి వాళ్ళకి ఎప్పుడు దిశ తిరుగుతుంది, ఏ నెల నుంచి ఏ నెలలో వాళ్ళకి మంచి రోజులు రాబోతున్నాయి అని చాలామంది మాకు ఫోన్లు చేసి అడుగుతుంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఆదాయములో 8, ఖర్చులో 14, అవమానములో 4, రాజపూజితలో 3 ఆ విధంగా కనబడుతుంది. మరి ఇలా జాతక విధానం ప్రకారంగా చూసుకుంటే చిన్న వయసు నుంచి ఎక్కడికి పోయినా కూడా ఈ మేషరాశి వాళ్ళకి మనస్తత్వము, ఆలోచన విధానము చాలా వరకు బాగుంటుంది. మనస్తత్వం అనేది ఇలా మనస్తత్వంలో ఉండాల్సిన విధానము ఎలా ఉంటుందంటే 10 మందిలో మంచి పేరు, గౌరవము, అభిమానము సంపాదించుకుంటారు. కానీ ఎదుటివాడు బాధలో ఉన్నాడు, ఎదుటివాడు కష్టాల్లో ఉన్నాడు అంటే ఆగే మనస్తత్వం కాదు. ఎందుకంటే ఎంత బాధ అయినా కూడా ఆ బాధ గురించి చాలా వరకు పోరాటం చేసి వీళ్ళు పోయి సాకారం చేసి హెల్పింగ్ చేసి ఎంతో వరకు హెల్పింగ్గా ఉంటారు. మరి ఇలా జాతక ప్రకారంగా చూసుకుంటే మనస్తత్వము, ఆలోచన విధానంలో చూసుకుంటే లక్ష్మి అనేది పెద్దగా నిలబడతలేదు, వస్తుంది పోతుంది. సంపాదిస్తారు కానీ అది ఖర్చుల మందమే పోతుంటాయి. కొన్ని రుణబాధల వల్ల మానసికమైన ఇబ్బందులు పడుతుంటారు. మానసికమైన ఇబ్బందులు, మనసులో వేదన, ఆలోచన, టెన్షను, ఆ విధానాలు చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఈ మేషరాశి వాళ్ళకి ఈ నెల 9 నుంచి 9వ నెల నుంచి జూలై 9వ తారీఖు నుంచి నూతన పనులు, నూతన కార్యక్రమాలు, కొత్త పనులు, కొన్ని ఆగిపోయిన, కొన్ని పడవాబడ్డ విధానాలు, కొన్ని అప్పు బాధల్లో ఉండవలసిన కొన్ని బాధలు, ఆ బాధలు తీరే రోజులు వచ్చేసినాయి. ఎందుకంటే వీళ్ళకి గత 7 సంవత్సరాల నుంచి ఏలినాటి శని కొంచెం తొలగింది, పక్కకు వచ్చేసింది. కాబట్టి వీళ్ళకి రావు కేతువులు కొన్ని తిరుగుతున్నాయి. ఆ రావు కేతువులకు కూడా కొంచెం శాంతం చేయించాలి. నవగ్రహ దగ్గరికి వెళ్ళి ఆ నవగ్రహ ఒక గుడికాడికి వెళ్తే ఆ గుళ్ళో నవగ్రహాలు అనేది 9 నవగ్రహాలు ఉంటాయి. ఆ 9 నవగ్రహాలు చుట్టూ 9 ప్రదర్శనలు చేసి నమస్కారం చేసుకొని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి మనసులో జ్ఞానం చేసి మన మీద ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ శాంతం అయ్యేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, ఆరోగ్యం బాగుండేట్టుగా చేయాల్సిన కొన్ని పనులు, కార్యక్రమాలు, పెద్ద కొన్ని పనులు కొన్ని మీరు ఊహిస్తున్నారు. ఈ నెలలో కొన్ని నూతన పనులు, కొన్ని మీకు కొన్ని సంవత్సరాల క్రితంలో మీకు పడవా పడిపోయిన విధానాలు కూడా ఇప్పుడు మీకు ఎదురయ్యే మార్గాలు కొన్ని వస్తున్నాయి. మంచి శుభవార్తలు వినబోతున్నారు. కళ్యాణ గడియలు, తర్వాత సంతాన గడియలు,
ప్రమోషన్లు, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, రాజకీయ ఫలితంలో కానీ నూతన పనులు మనకి ఎదురయ్యే మార్గాలు అతి త్వరలోనే దగ్గరికి వచ్చేస్తున్నాయి. మరి ఇప్పుడు చేయాల్సిన విధానం ఎలా ఉందంటే, మీ మనసులో ఒకటి అనుకుంటే జరిగేది ఇంకో విధంగా పోతుంది. ఆ విధంగా పోకోకుండా మీకు ఆ లక్ష్మి మీకు ముందుకు రావాలి అంటే, మీకు మనశ్శాంతిత ఉండాలి అంటే అమ్మవారు పారార్థన తప్పకుండా చేయాలి మీరు. అమ్మవారు వారాహిని మాత. అమ్మవారు వారాహిని. ఆ వారాహిని మాతకి తప్పకుండా 7 వారాలు మీరు ఆ అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని, ఆ 7 వారాలు మీరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి అమ్మవారికి ఒక పీఠం పెట్టేసేసి, ఆ పీఠములో పసుపు కుంకుమ వేసి స్టార్ ముగ్గు వేసేసేసి, వేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, ఆ అమ్మవారి ముంగల 3 ఫలాలు, 3 పండ్లు, పసుపు కుంకుమ ఆ అమ్మవారికి పెట్టేసి, 3 రకాలమైన పండ్లు పెట్టేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా మీరు పూజిస్తే తప్పకుండా ఆ వారాహిని అమ్మవారు ఆశీర్వాదంతో ఆమె నామాలను మీరు జపిస్తే తప్పకుండా మీకు మంచి రోజులు, మంచి శుభ ఫలితాలు, మంచి విధానాలు రాబోతున్నాయి. కాబట్టి అమ్మవారు వారాహిని మాత ఆమె విధానం అనేది, ఆమె పూజా విధానము దగ్గరలోనే ఉంది. కాబట్టి ఆమె వ్రతాలు కూడా దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి ఆమె వ్రతాలలో మీరు ఈ టైంలోని మీరు చేస్తేనే మీకు ఇది అది 2 విధానాలుగా మీకు కలిసి వస్తుంది. మీ కుటుంబం బాగుంటుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, చేసే కార్యక్రమాలన్నీ అభివృద్ధి అవుతాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని చాలా వరకు నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి మీరు తెలుసుకోవలసింది ఏమిటంటే, మీ పేరు, వయసు, గోత్రనామాలు మాకు పంపించాలి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఫోన్ చేసి మాకు పంపించిన వెడల మీ పేరు బలాన్ని బట్టి ఎలా ఉంది, మీ స్థితిగతులు ఎలా ఉన్నాయా అనేది జాతక బలాన్ని బట్టి చూసి మేము చెప్పగలుగుతాము. కాబట్టి కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి మరి ఏం చేయాలండి స్వామి అని అడుగుతుంటారు. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి వాళ్ళ పేరు, వయసు, వాళ్ళ గోత్రం ఈ 3 వరకు పంపిస్తే మేము అమ్మవారి చక్రం వేసేసి చూసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాము. మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు.